దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే త్వరలోనే పోడు రైతులకు పట్టాలు, అర్హులైన వారందరికీ పంపిణీ. జనం నుంచి వనంలోకి రాత్రి 7 గంటల 27 నిమిషాలకు పూర్తి ముగిసిన మేడారం మహాజాతర. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు, మారిన సెక్షన్లలో కొన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడి. నోటిఫికేషన్ రిలీజ్. లెర్నింగ్ టైం ఫర్ పోలీస్. జూలై నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోనికి. ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ కమిటీ తుది నివేదిక ఆధారంగా నిర్ణయాలు. సమగ్ర విచారణ జరపాలి. పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లో పరిష్కరించాలి. రికార్డు స్థాయిలో కరెంటు వాడకం. ఈ నెల 23న గరిష్టంగా 15,031 మెగావాట్లు. హైదరాబాద్ సిటీలో 3,174 మెగావాట్లు. జీవో 317ను ఏం చేద్దాం? అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ. చైర్మన్గా మంత్రి దామోదర రాజనరసింహ. 4 డిఏలను రిలీజ్ చేయండి. ఐఆర్ను 20% వరకు పెంచండి. సీఎంకు ఉద్యోగుల సంఘం రిక్వెస్ట్. బీసీ కులగణనకు కమిషన్ త్వరలోనే ఏర్పాట్లు. మంత్రులు, డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్టులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం. కమిటీ సైతం దిశగా పనిచేస్తున్నది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్లోకి వలసలు. సీఎంకు పుష్పగుత్తం అందజేస్తున్న రాజేశ్వర్. లోక్సభకు బదులు నామినేటెడ్. ఎంపీ టికెట్ రాని నేతలకు పదవులు. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చిన్నారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. గెలుపు గుర్రాలు ఎవరు? బీజేపీ నేతలతో చర్చించిన అమిత్ షా, నడ్డా. ఢిల్లీలో కీలక సమావేశం. 100 మందితో బీజేపీ తొలి జాబితా రిలీజ్కు ప్లాన్ చేస్తున్న అధిష్టానం. ప్రపంచంలోనే మోడీ నెంబర్ 1 అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధనల్లో వెల్లడి. అధికారికంగా శ్రీపాదరావు జయంతి. 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 230 కోట్లు. రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపికైన వాటికి అభివృద్ధి పనులకు రేపు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన. త్వరలోనే పోడు రైతులకు పటాలు, అర్హులైన వారందరికీ పంపిణీ. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అర్హులైన పోడు రైతులకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నల్గొండ జిల్లా చింతలపాలెం మండలంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి శనివారం పర్యటించారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ముగిసిన మేడారం మహాజాతర. జనం నుంచి వనంలోకి రాత్రి 7 గంటల 27 నిమిషాలకు పూర్తి. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనడొండ్లకు పగిడిద్దరాజు. చివరి రోజు పోటెత్తిన భక్తజనం. నిన్నటి వరకు 1,40,00,000 మంది దర్శించుకున్నారని అంచనా. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు, మారిన సెక్షన్లలో కొన్ని. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యకు శిక్ష విధింపు. ఇప్పుడు బిఎన్ఎస్ లో హత్య 101 సెక్షన్ కిందకు వస్తుంది. 302ను స్నాచింగ్ కు సంబంధించిన నేరంగా పరిగణిస్తారు. మోసానికి పాల్పడితే ఐపీసీ ప్రకారం 420 కింద కేసు నమోదు చేశారు. కొత్త చట్టంలో 420 అనే సెక్షన్ లేదు. మోసానికి పాల్పడితే బిఎన్ఎస్ 316 కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. లైంగిక దాడి శిక్ష ఇప్పటి వరకు ఐపీసీ సెక్షన్ 376 కిందకు రానుండగా ఇకపై బిఎన్ఎస్ సెక్షన్ కింద 63 కిందకు రానుంది. సామూహిక లైంగిక నేరం సెక్షన్ 70 కిందకు రానుంది. అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడి. నోటిఫికేషన్ రిలీజ్. లెర్నింగ్ టైం ఫర్ పోలీస్. జూలై నుంచి కొత్త న్యాయ చట్టం అమల్లోకి. పలు ప్రధాన సెక్షన్లలో మార్పులు. సిబ్బందికి అలవాటయ్యేంత వరకు పరీక్షే. రైటర్ల మొదలు ఐపీఎస్ల వరకు మారాల్సిందే. నెలల పాటు సమయం పట్టే అవకాశం. ఐపీసీలో 511 సెక్షన్లుండగా కొత్త చట్టంలో 358 మాత్రమే. ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ కమిటీ తుది నివేదిక ఆధారంగా నిర్ణయాలు. లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయి. చట్ట సవరణ లేదా కొత్త చట్టం అవసరం. ధరణి కమిటీ 17 అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమిటీ చేసిన సూచనలతో విధి విధానాలను రూపొందించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోనే తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రికార్డు స్థాయిలో కరెంటు వాడకం. ఈ నెల 23న గరిష్టంగా 15,031 మెగావాట్లు. హైదరాబాద్ సిటీలో 3,174 మెగావాట్లు. ఈ నెలలో ఇప్పటి వరకు 65 మిలియన్ యూనిట్లు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో శనివారం రాత్రి స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి. జీవో 317ను ఏం చేద్దాం? అధ్యయనం
అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేడర్ అలాట్మెంట్స్ పై స్టడీ, పదోన్నతులు, బదిలీలు, స్పౌస్ కేసు సమస్యలపైన వారసులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. 4 డిఏలను రిలీజ్ చేయండి, ఐఆర్ ను 20% వరకు పెంచండి. సీఎం కు ఉద్యోగుల సంఘం రిక్వెస్ట్. బీసీ కులగణనకు కమిషన్ త్వరలోనే ఏర్పాటు. మంత్రుల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్టులు. ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీస్ వీఐపీల డ్రైవర్లకు సైతం తొందరలోనే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల సాయం. మంత్రి పొన్నం ప్రభాకర్. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తాం, కమిటీ సైతం ఆ దిశగా పనిచేస్తుంది. మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. హోదాన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన కమిటీతో కలిసి ఆయన ఫ్యాక్టరీని శనివారం పరిశీలించారు. షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని బీజేపీ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ లోకి వలసలు. సీఎం కు పుష్పగుచ్చం అందజేస్తున్న రాజేశ్వర్. రేవంత్ సమక్షంలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ నేడు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు సైతం. ఇప్పటికే బీఆర్ఎస్ కు మోతే శ్రీలత, శోభన్ రెడ్డి రాజీనామా. సీఎం తో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి భేటీ. త్వరలోనే హస్తంగూటికి. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్. లోక్సభకు బదులు నామినేటెడ్. ఎంపీ టికెట్ రాని నేతలకు పదవులు. మొన్న సిరిసిల్ల రాజయ్యకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్ట్. తాజాగా చిన్నారెడ్డికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆఫర్. ఆశావాహుల నుంచి పోటీ తగ్గించే వ్యూహం. త్వరలో మరో 10 మందికి పదవులు ఇచ్చే ఛాన్స్. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ప్రపంచంలో మోడీ నెంబర్ 1 అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిశోధనల్లో వెల్లడి. అధికారికంగా శ్రీపాదరావు జయంతి ఏటా మార్చి 2న నిర్వహణ. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 15 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 230 కోట్లు. రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపికైన వాటికి అభివృద్ధి పనులకు రేపు ప్రధాని పర్సనల్ గా శంకుస్థాపన. గెలుపు గుర్రాలు ఎవరు? బీజేపీ నేతలతో చర్చించిన అమిత్ షా, నడ్డా. ఢిల్లీలోకి కీలక సమావేశం. ఈ నెల 29న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం. అదే రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం. 100 మందితో బీజేపీ తొలి జాబితా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న అధిష్టానం. అన్ని రాష్ట్రాలు కలుపుకొని అందులోనే మోడీ, షా పేర్లు.